దుష్టతః జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తున్నది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతున్నది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జలరక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం జలాల పేరుతో చంద్రబాబు పోలవరం నల్లమల్ల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాద్రి రాముడిని జల సమాధి చేయనుంది. అందుకే జల సాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటున్నది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని ప్రాంతేతరులకు కేసీఆర్ ఉద్యమ శంఖరావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న ప్రత్యేక చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగనుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఆ తర్వాత కార్యవర్గ సమావేశం కూడా అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పుట్టాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సుదీర్ఘకాలం తర్వాత ఏదైతే జలదోపిడికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జల కుట్రలపైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా మరో ఉద్యమ కార్యాచరణ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 420 నుంచి 450 మంది పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడం, గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులను పూర్తిగా ఎండబెట్టడం లాంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పూర్తిగా తెలంగాణ కూడా విస్మయానికి గురవుతుంది. పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కూడా పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలకి ఒప్పుకోవటం పట్ల కేసీఆర్ కన్నెర్ర చేశారు. ప్రధానంగా గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశంలో 91 టీఎంసీలు గత ప్రభుత్వం వాటాను తీసుకుంటే ఇప్పుడు 45 టీఎంసీలకే ఒప్పుకొని రావడం పట్ల కుట్రలు చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అటు కాళేశ్వరం కావచ్చు, గత ప్రభుత్వం నిర్మించినటువంటి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి సాగునీటి అందించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ జరగబోయేటువంటి సమావేశంలో కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. ప్రజాక్షేత్రంలోనే వీటిని తేల్చుకునేందుకు కూడా జలదోపిడి 2.0 పైన సంబంధించి పూర్తిగా సమావేశంలో కూడా చర్చించబోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన ఎండగట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే ఇప్పుడు గతంలో మొన్నటి వరకు జరిగినటువంటి బనకచెర్ల కావచ్చు, ఇప్పుడు నల్లమల్ల సాగర్ పేరుతో పోలవరాన్ని పూర్తిగా తెలంగాణను ఎడారిగా మార్చేటువంటి కుట్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా చర్చించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుదీర్ఘంగా జరిగేటువంటి సమావేశంలో చాలామంది నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అసలు కేసీఆర్ ఈ విషయాలపైన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, వాళ్ళందరికీ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారనేది కూడా మనకు కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జలదోపిడికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అటు గురు శిష్యుల బంధంగా తనకు పెద్ద మొత్తంలో నీటిని ఏపీకి తరలించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణలో సాగునీరు లేక పూర్తిగా రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతూ పూర్తిగా ఎడారిగా మారినటువంటి పంట పొలాలన్నీ కూడా ఎడారిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2014 ముందు 65 ఏళ్ళు ఏదైతే
సాగునీరు లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని కూడా ఊహించినటువంటి ముందుగానే గ్రహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అంశంలో ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలను విస్మరించే విధంగానే ఉంది. గతంలో సంక్షేమం దిశగా ఉన్నటువంటి రాష్ట్రం ప్రస్తుతం సంక్షోభం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన తాను మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దాన్ని ఇప్పటివరకు కూడా రిపేర్ చేయకపోవడం, ఏదైతే గత వర్షాకాలంలో కూడా భారీగా వర్షాలు కురిశాయి, అక్కడ నీటి సామర్థ్యం పెంచుకునేటువంటి అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దాన్ని విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎస్ఎల్బీసీ అంటూ తాను చేసినటువంటి కుట్రలు కూడా మరోసారి బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలికే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ సమావేశంలో ముఖ్య నేతలతో పాటు సమావేశంలో చాలామంది కీలక నేతలు కూడా పాల్గొన్నటువంటి అవకాశాలు అయితే దాదాపు 4-5 గంటల పాటు సమావేశం కొనసాగిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో దాదాపు 400 నుంచి 450 మంది ముఖ్య నేతలంతా కూడా పాల్గొన్నటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.